హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఒక మధ్య తరగతి గృహిణిగా ఇద్దరు పిల్లల్ని ఇంటిని, వాకిలిని ఏ విధంగా అయితే నేను చక్కదిద్దుకుంటానో ఇంకా ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. చూసేయండి. ఇంకా సాయంత్రం వీడియో అనమాట ఇదైతే. ఇంకా సాయంత్రం అయితే ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చేసి ఇంకా కల్లాపు జల్లి ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అది డైలీ ప్రతిరోజు మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను కదా, ఇంకా అందుకని చెప్పి అది వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా టీ పెట్టుకొని అయితే తాగేశాను. మరో పక్కన మా పిల్లలేమో ఏడ్చేస్తున్నారు. ఇంకా సాయంత్రం అయిందంటే వాళ్ళకి తొందరగా అన్నం తినిపియాలి కదా, అందుకని చెప్పేసి అందులోని మా పెద్ద పాపకేమో హెల్త్ బాగోలేదండి. ఇంకా స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసారనమాట మా ఆయన అయితే. ఏమో తెలీదు, సడన్గా మోషన్స్ అండ్ వామిటింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట స్కూల్లో. ఇంకా అందుకని చెప్పి ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చేసారు. తొందరగా అయితే స్నానం అది చేయించి ఏదో ఒకటి తినిపించి అయితే పడుకోబెట్టాలి. ఇంకా అందుకని టీ పెట్టుకున్నాను. కానీ ఇంకా పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేద్దామని చెప్పి ఇక్కడ బియ్యం కూడా కడిగేస్తున్నాను. మా ఇల్లు అయితే చుట్టూ ఉంటాయి కానీ ఇంక అటు ఇటు 4 వైపులా ఇల్లులు అయితే ఉండవండి. ఇంకా కొద్దిగా భయంగానే ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి బయట కూడా ఎవరు కనిపించరు. ఇంకా తొందరగా అయితే అన్ని పనులు చేసేసుకొని తలుపులు అయితే వేసుకుంటాను. ఎందుకంటే నాకు బయట ఉండడం ఇష్టం ఉండదు. అందులోని మా పిల్లలేమో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ గురించని తలుపులు వేసే ఉండిస్తానమాట. బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా టీ కూడా తాగేస్తున్నాను అనమాట. అందులోని జ్వరంగా కానీ ఏదైనా హెల్త్ బాగోకుండా ఉన్నారంటే ఇంకా పిల్లలు మామూలుగా చెయ్యరు కదా. ఇంకా మా పెద్ద పాప పరిస్థితి ఇప్పుడు అదేనండి. మామూలుగా అయితే నాకు చాలా సాయం చేస్తుంది మా పెద్ద పాప అయితేని. కానీ ఇప్పుడు బాగోక ఏమో తెలీదు, చాలా నీరసంగా ఉంటుందన్నమాట. అసలు యాక్టివ్గా ఉండట్లేదు. తను అలా ఉంటే ఇంకా తల్లి హృదయం ఎలా ఉంటుంది, ఇంకా నాకు కూడా అలాగే చాలా బాధగా ఉందన్నమాట. ముందు తనకైతే స్కూల్ నుంచి తీసుకురాగానే ఫీవర్ కూడా వస్తుందని చెప్పి జ్వరం సిరప్ అయితే పెట్టించాను. ఇంకా తొందరగా అయితే వండేసి ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొస్తా అన్నారు. మరి జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ పెట్టొద్దు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఇంకా అన్నం వండేసిన తర్వాత పెరుగన్నం తినిపించేద్దామని అడిగితే ముందు అన్నం వండేస్తున్నాను అనమాట. ఇంకా ఆయన తీసుకొచ్చేటప్పటికైతే చాలా చీకటి పడేలాగే ఉంది. ఆయన ఎప్పటికి తీసుకొస్తారో, ఇంకా తీసుకొచ్చిన తర్వాత వండేటప్పటికి కూడా టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ముందైతే అన్నం వండేసింది అనమాట. ఇంకా అన్నం పెరుగు కూడా లేదు, పెరుగు కూడా తెస్తా అని చెప్పారు. నేను ఎప్పుడు తోడు వేస్తాను కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా పాలు కూడా లేవన్నమాట ఇంట్లో, అందుకని చెప్పి తోడేయలేదు. అన్నం వండేటప్పటికి ఇంకా లేట్ అవుతుందని ముందైతే పిల్లలకి ఇంకా స్నానం చేయించేసానమాట. అందులోని ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తనకి బాగోదు కదా, అందులోని వాంతులు ఇంకా ఇవి మోషన్స్ అయినాయి అని చెప్పారు కదా మేడం అని చెప్పేసి ఇంకా ముందైతే స్నానం అది చేయించేసి పిల్లల్ని ఇద్దరిని రెడీ చేస్తానమాట. ఇంకా తర్వాత మా ఆయనేమో చికెన్ తీసుకొచ్చేసారు. చికెన్ తీసుకొచ్చేస్తే ఇంక ముందైతే కడిగి పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ అలా అయినా కూడా చికెన్ అది వండేటప్పటికి లేట్ అవుతుంది. అందులోని బండకోడి చికెను, అదే బొంత చికెన్ అనమాట, అది లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. ఇంకా ముందైతే కడిగి పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను చికెను. ఇంకా తర్వాత ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మరో పక్కనేమో పిల్లలకేమో పెరుగన్నం తినిపించడానికి కలుపుతున్నాను అనమాట. మళ్ళీ మా పెద్ద పాప నిద్ర అయిపోతుంది. ఇంకా తన గురించైనా తొందరగా ఓ పక్కన వంట చేసుకుంటూ పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నాను అనమాట. ఇంకా ఎవరు లేని ఇల్లు కాదండి, అంటే ఎవరు తోడు ఉండరు పెద్దవాళ్ళు ఎవరు. ఇంకా అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంత ఇబ్బంది ఉండదు. మేమేమో విడిగా ఉంటాము. ఇంకా అందుకని చెప్పేసి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇంకా వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడే బాగా పెద్దవాళ్ళు ఎవరు లేని విలువ ఏంటన్నది బాగా తెలుస్తుంది అనమాట. అలా అని మాకు మా అత్తయ్య వాళ్ళతో ఏమి గొడవలని కాదు, మామూలుగానే ఇంకా ఆ ఇల్లు సరిపోవట్లేదని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా తర్వాత చికెన్ అయితే ఉడికిపోతుంది. మా ఆయనేమో గుడ్లు వేయించుకొచ్చారు. అందులో ఉంటాయి కదా గుడ్లు, అట్లా ఏమంటారు ఇంకా అవైతే ముందేసేసారు. ఒక 2, 3 విజిల్లు వేయించేసిన తర్వాత ఇంకా తర్వాత అయితే వేసాననమాట. ఫస్ట్ అయితే వేయలేదు. ముందు వేసేసామనుకోండి మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పి అయితే తర్వాత అయితే వేసాను. ఇంకా ఇక్కడ మళ్ళీ నాకు మా అమ్మేమో ఇంకా ఇవి ఉంటాయి కదా, నాకు ఇష్టమని చెప్పాను, కరపడల దుంపలైతే పంపించింది. ఇంకా అవైతే మళ్ళీ అలా వదిలేస్తే ఊలిపోతాయి కదా, అది నల్లగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అవి కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట మరో పక్కన.
ఏంటి ఎంత బిజీలో కూడా మళ్ళీ ఉడకబెట్టుకుంటుంది అనుకుంటున్నారా? నాకు ఏది పాడేయడం ఇష్టం ఉండదనమాట. కానీ నాకు కరపొట్ల అంటే చాలా ఇష్టమనమాట. అందుకనే ఏమో మరి తెలీదు. ఇంక అప్పుడనే ఉడకపెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పటికే మా పాప అయితే నిద్రైపోయింది. మా చిన్న పాప అయితేని. చెప్పాను కదండీ గుడ్లు ఇంకా కుక్కర్ విజిల్ అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడికించినప్పుడు వేశాననమాట. ముందు వేస్తే ఏమో మొత్తం అంతా కర్రీలో స్ప్రెడ్ అయిపోతదేమో అని నాకు భయమనమాట. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మిక్సీలో వేసి ఉండించుకుంటా అనమాట. అప్పటికప్పుడు అయితే అవ్వదు కదా! అందరూ అదే చేస్తారులెండి. నేనేం కొత్తగా చేసేదేం కాదు. ఇంకా ఇక్కడైతే దుంపలు ఉడికిపోయినియి. ఉడికిపోయేటప్పుడు ఇంకా ఉప్పు అయితే వేసుకొని ఇంకా వాటర్ అయితే వంచేస్తాను. తర్వాత లాస్ట్‌లో అయితే కొద్దిగా కారమేసి మొత్తం కుదిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాననమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే ఇలాగే ఉడకపెట్టుకుంటాను. కారంగా ఉండడమే నాకిష్టమనమాట. ఇంక మా పెద్ద పాప అయితే నిద్రైపోయింది. ఇంకా ఈ దుంపలైతే నేను మా చిన్న పాపే తినేస్తున్నాము. అంటే ఇంకా అది పడుకుని పోయింది. అందులోని ఫీవర్‌గా ఉంది కదా! ఇంక పెట్టకపోవడమే మంచిది. ఒకవైపు పెడుతుంటే మా పాప చూసారా ఎక్స్‌ప్రెషన్స్ ఎలా పెడుతుందో. ఇంకా మా ఆయనైతే బయటకు వెళ్లారనమాట. మాకు సెల్ పాయింట్ అయితే ఉంది. ఇంక అక్కడ పనికైతే వెళ్లారు. ఇంకా ఆయనొచ్చేటప్పటికి నేనైతే వంట కూడా చేసేసాను. ఇంకా ఆయనొచ్చిన తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపించేసాను కదా! నేను మా ఆయనకు కూడా భోజనం చేసేసాము. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా పెరుగు అలాగే ఇంకా చారు. ఇంకా వీటిలతో అయితే మా భోజనం అయితే పూర్తయిపోయింది. ఇంకా పెద్ద పాప అయితే పడుకుని పోయింది. అది పడుకోవడమే మంచిదైంది. అంటే చికెను, మటను ఇంకా నాన్ వెజ్ అంటే ఇష్టమనమాట తనకి. అసలు ఆపలేను నేను చికెను అలాంటివి చూసిందంటే. అందులోని ఫీవర్‌గా ఉంది. ఇంక పెట్టానంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా ఎక్కువైపోతుంది కదా! ఇక్కడ భోజనం అది చేసేసాం. మేము భోజనం చేసి పడుకునేటప్పటికి ఎలా చూసుకున్నా 10:30, 11 అలా అవుతుంది. అందరూ పడుకొని పోతారు. అంత లేట్ అవుతుందనమాట. ఇంకా ఇక్కడ వంట కూడా అయిపోయింది. భోజనం కూడా చేసేస్తున్నాము. భోజనం చేసిన తర్వాత ఇంకా మొత్తం గిన్నెలవి తోమి ఇంకా మొత్తం చిరాకు చేసి పడేస్తారనమాట మా పిల్లలు. ఎంత శుభ్రం చేసినా అస్సలు కుదురుగా ఉంచరనమాట ఇంటినైతేని. అలా తుడిచిందే తుడిచి, తీసిందే తీసి వాళ్ళకున్న బొమ్మలతో ఆడుకోవడం కన్నా కిచెన్‌లో ఉన్న సామాన్లతో ఆడుకోవడం ఎక్కువగా ఉంటుందనమాట. ప్రతి ఇంట్లోనే ఇలా ఉంటుందా? ఇలాగే ఉంటే గనుక కామెంట్‌లో అయితే చెప్పండి. ఇంకా మా పిల్లలు చేసే చిందరవందరకి నాకైతే మామూలుగా తలనొప్పి రాదు. ఇంకా అది తుడుచుకొని చేసుకునేటప్పటికి చాలా టైం అవుతుందనమాట. ఎవరైనా వస్తేనేమో శుభ్రం ఉండదా అనుకుంటారు. ఇక్కడ అన్నం తినేసిన తర్వాత కర్రీ అయితే మిగిలింది. ఇంకా అదైతే కొద్దిగా గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా తర్వాత మొత్తం గిన్నెలన్నీ తోమేసుకుంటున్నా అనమాట. నేను ఈ పని చేసేటప్పటికి టైం 10:15 అలా అవుతుంది. ఇంక బయటని చూస్తే ఎవ్వరు మనుషులు కాపాడరనమాట. అంతలా ఉంటుంది. బయట భయంగా ఉంటుంది. అయినా సరే ఇంక మా ఆయన ఉన్నాడు కాబట్టి తోమేసుకుంటాను. అదే మా ఆయన ఏమన్నా మధ్యాహ్నం డ్యూటీ లేకపోతే నైట్ డ్యూటీకెళ్ళాడంటే ఇంక గిన్నెలయితే తోమను. మార్నింగే తోముతాను. అంటే నాకు బయట ఎవరు లేకపోతే భయమని చెప్పాను కదా! ఇంకా అవి నేనే పొద్దున్న తోముదాంలే అని వదిలేస్తా. లేదు అంటే తొందరగా వెళ్తే గనుక 9:30, 9 అలా తినేస్తే తొందరగా తోమేస్తా. ఇంక 10 అయిన తర్వాత బయట అస్సలు తిరగడం నాకు భయమనమాట. ఇంక ఇక్కడ గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా యాక్చువల్‌గా ఏంటంటే మాది ఊరు చివర ఇల్లనమాట. ఇంక అందుకని చెప్పి కొద్దిగా పిల్లలతో ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే పనులు కూడా తొందరగా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ గిన్నెలు తోమేసాను. మా పాప ఏమో పడుకోవడానికి ఇంకా నేను ఉంటేనే గానీ పడుకోదనమాట. గిన్నెలు తోమేసి ఇంక అక్కడ కూడా కడిగేసి మొత్తం అన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే మొత్తం తుడుచుకొనొచ్చాను. ఇల్లు, వాకిలి అంతే మొత్తం గదులంతా చిరాకు చేసి పాడేశారనమాట పిల్లలు. ఇంకా అదైతే తుడిచేసుకొని ఇంకా పిల్లనైతే ఉయ్యాలేసి ఊపేసాను. అంటే ఇంకా రైస్ అయితే సరిగ్గా తినలేదనమాట. మా ఆయన అందుకని చెప్పి మజ్జిగ అయితే కలపమన్నారు. అందుకని చెప్పి ఇక్కడ మజ్జిగ అయితే కలుపుతున్నాను. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే పెరుగన్నం తినాలనుకుంటాం. లేకపోతే మజ్జిగన్న తాగుతాం. ఇదొక అలవాటనమాట పడుకునే ముందు మజ్జిగ తాగడం. ఇంకా మజ్జిగ కూడా కలిపిచ్చేసిన తర్వాత ఇంకా మొత్తం గుమ్మాలు అయితే తుడిచేసుకున్నాను. తుడిచేసిన తర్వాత ఇంకా పాపనైతే పడుకోబెట్టడానికి ఉయ్యాలేసి ఊపుతున్నాను అనమాట. మాకు ఇక్కడ చుట్టూ మొక్కజొన్న తోటలు ఉండడం వల్ల ఏమో కానీ బాగా ఎక్కువ ఉన్నాయబ్బా. ఇంకా ఇదండి ఇంకా వ్లాగ్ అయితే మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చిపోండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.